పార్వతీదేవికి శివుడు బోధించిన ఆత్మజ్ఞానమే గురుగీత. ఎప్పుడు గురువు వల్ల శిష్యుడు ఆనందం పొందడమేనా, మరి శిష్యుడి వల్ల గురువు ఎప్పుడు ఆనందాన్ని పొందుతాడు అని అడిగినప్పుడు అప్పుడు శివుడు పార్వతీదేవికి చెప్తాడట, శిష్యుడి వల్ల గురువు 3 ఆనందాలు పొందుతాడు. గురువుకు శుశ్రూష చేసినప్పుడు గురువు అనుకుంటాడట, వీడు నన్ను తనవాడనుకుంటున్నాడు కాబట్టే నాకు శుశ్రూష చేస్తున్నాడు అని. ఇప్పుడు చూడండి, మన తండ్రికో అన్నకో మన ఇంట్లో వాళ్ళకో సేవ చేస్తాం కానీ ఇరిగింటాయినా పొరిగింటాయన్ని పిలిచి సేవ చెయ్యం కదండి. అంటే మనం గురువుకు సేవ చేస్తున్నామంటే ఈ గురువు నా సొంతం, నాకు జ్ఞానం నేర్పిన గురువు అని ఒక ఇదితో మనము ఆయనకి సేవ చేస్తూ ఉంటాం. ఇది శారీరక ఆనందం పొందుతాడటండి. మనము గురువుని జ్ఞానపరంగా సేవ చేస్తూ జ్ఞానపరంగా నీకున్న డౌట్లన్నీ అడుగుతున్నప్పుడు గురువు మానసిక పరంగా ఆనందం పొందుతాడట. నా శిష్యుడు ఎదుగుతున్నాడు అని మానసిక పరమైన ఆనందం పొందుతాడట గురువు. మరి ఆ గురువిచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచినప్పుడు నా శిష్యుడు నాకు వారసుడిగా నేను ఏదైతే చెప్పానో నా బాటలోనే నా శిష్యుడు నడుస్తున్నాడు అని ఆత్మపరమైన ఆనందం గురువు పొందుతాడట. ఈ 3 ఆనందాలు ఉన్నప్పుడు గురువు కృప మన మీద ఉంటుంది.